అది 2018వ సంవత్సరం. దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న పట్టణం. రోహిత్ అనే కాలేజీ విద్యార్థి. తను, తన తల్లిదండ్రులు, చెల్లి కలిసి ఉండేవారు. ఒక రాత్రి రోహిత్ పట్టణం నుంచి బైక్పై తిరిగి వస్తున్నాడు. భారీ వర్షం. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. రాత్రి 11:40 సమయంలో ఒక బ్రిడ్జి దగ్గర అతనికి ప్రమాదం జరిగింది. సహాయం చేసేలోపే అతను మృతి చెందాడు. అతని ఫోన్ పూర్తిగా దెబ్బతింది. అర్ధరాత్రి 12:03 రోహిత్ అమ్మ ఫోన్ మోగింది. కాల్ చేస్తున్నది రోహిత్. ఆమె నవ్వుతూ ఫోన్ ఎత్తింది. రోహిత్ వాళ్ళ అమ్మ ఇలా అంది, ఇంటికి చేరావా నాన్న అన్నది. ఎటువంటి సమాధానం లేదు. కేవలం నెమ్మదిగా వినిపిస్తున్న శ్వాస. నెట్ సమస్య అని ఆమె కాల్ కట్ చేసింది. కొన్ని సెకండ్లలో మళ్ళీ కాల్ అదే నెంబర్ నుంచి వచ్చింది. ఈసారి రోహిత్ గొంతు వినిపించింది. చాలా బలహీనంగా అతని గొంతు వినిపించింది. అతను ఇలా అన్నాడు, అమ్మా నాకు చాలా చలివేస్తుంది అని అన్నాడు. కాల్ కట్ అయింది. కొద్ది నిమిషాల తరువాత పోలీసులు ఇంటికి వచ్చారు. ప్రమాదం గురించి చెప్పారు. అమ్మ కుప్పకూలిపోయింది. ఆమె ఫోన్ చూపించింది. పోలీసులు కాల్ లాగ్స్ చెక్ చేశారు. 12:03 ఒక కాలు వచ్చింది. 12:05 ఒక కాలు వచ్చింది. రెండూ రోహిత్ నెంబర్ నుంచే వచ్చాయి. పోలీసులు అన్నీ చెక్ చేశారు. ప్రమాద స్థలంలోని ఫోను, సిమ్ రికార్డ్స్, ఫోన్ టవర్ డేటా అన్నీ చెక్ చేశారు. ఆ ఫోన్ నుంచి ఫోన్ చేయడం అసాధ్యం. కాల్ వచ్చిన లొకేషన్ ప్రమాద స్థలం కాదు. హాస్పిటల్లో రోహిత్ వస్తువులు తీసుకుంటుండగా నర్సు ఒకటి గమనించింది. అంత భారీ వర్షం కురిసినా రోహిత్ జాకెట్ జోబీలు పొడిగానే ఉన్నాయి. డాక్టర్ మెల్లగా ఇలా అన్నాడు, శవం దొరికినప్పుడు అతని చేతులు ఏదో పట్టుకున్నట్టు ముడుచుకున్నాయి. కానీ అక్కడ ఏమీ లేదు. ఆ తరువాత 3 రాత్రులు అమ్మకి మిస్డ్ కాల్స్ వచ్చేవి. అన్నీ 12 గంటలు లేదా 12:10 వచ్చేవి. ఆమె ఎప్పుడు ఫోన్ ఎత్తలేదు. 4వ రాత్రి నుంచి ఆ కాల్స్ ఆగిపోయాయి శాశ్వతంగా.